జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 38 మంది లబ్ధిదారులకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే తనయుడు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు ఆడబిడ్డలకు కట్నంగా చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తోట నారాయణ, అన్నం అనిల్, మెట్పల్లి కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, పవన్, సర్పంచ్ రాజేష్, బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. తర్వాత చిన్నమెట్పల్లి లద్దూరు జిల్లా ఇద్దు విజయ అందరు ఉద్యోగాలు వేరే. ఎందుకు చెప్తున్నా ముచ్చారంటే ఆయన చెప్పగానే గుర్తొచ్చింది. మొన్న ఇట్లా కొరటాలు తిరుగుతుంటే ఒక వాడలో ఇందిరా అని ఒక ఆమె ఉంటుంది. ఆమె చెప్తా ఉంది ముచ్చట నాకు, సార్ కరోనా టైంలో కేసీఆర్ దేవుడు సార్ అని చెప్పింది. కానీ కరోనా టైంలో కేసీఆర్ ఎందుకు దేవుడు ఏంటమ్మా అని అడిగిన. అంత దేశం అంతా ఆగమాగం అయినప్పుడు కూడా తను బీడీ చేస్తాడు. అయిందంటే ఆమె బీడీ చేస్తుంది. వేరే రాష్ట్రాల్లో బీడీలకు పెన్షన్లు ఇయ్యారు సార్, మన కేవలం మన రాష్ట్రంలో బీడీ పెన్షన్లు. మా ఆయనకి 2 ఏళ్ళు ఉద్యోగం పోయింది సార్, కానీ నా ఇంట్లో అన్ని కూడా మంచిగా ఉండేది. ఎందుకంటే కేసీఆర్ చేయబట్టి ఆ 2,000 రూపాయలు వచ్చినాయి కాబట్టి ఆ 2,000 రూపాయలతో నా ఇల్లు అయితే నడిచింది సార్. 2,000 రూపాయలు అది నిజమా కాదా? మీరందరూ ఏమంటారు? మీరు బీడీ చేస్తారు ఎంతమంది ఉన్నారా? చాలా మంది ఉన్నారు బీడీ చేస్తారు. మరి మీకు ఒక్క విషయం ఎప్పుడైనా అనుకున్నారా మీరు? బీడీ పెన్షన్ మన రాష్ట్రంలో కాకుండా వేరే రాష్ట్రంలో ఇక్కడ ఇస్తారా? ఇయ్యారు కదమ్మా. నేను ఎందుకు చెప్తున్నా ఇప్పుడు ముచ్చినా అంటే, ఇంతకుముందే మా చైర్మన్ గారు ఏమన్నారు, కొందరు చెక్ చేయగానే ఇచ్చిడి పోతారు తీ అనుకుంటారు కదా. కేసీఆర్ అట్లా కాదు, వేరే రాష్ట్రాలు ఇయ్యరు. మరి అక్కడ కూడా ఇవ్వచ్చు కదా. మరి వాళ్ళు ఇచ్చింది తీయడానికి వేరే రాష్ట్రంలో ఇవ్వచ్చు కదా. ఏ ఒక్క చోట కళ్యాణ లక్ష్మికి ఇప్పుడు 1,00,000 రూపాయలు వస్తుందమ్మా. మీరు పోయి మీరు పిల్లలు ఇవ్వాలి ఎప్పుడు దేని మీద ఉంటారు, మా ఫోన్లు ఉంటారు కదా, ఫోన్లో చూసుకోవచ్చు. ఇవాళ పెద్ద విషయం కూడా కాదు. ఏదైనా రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మికి 1,00,000 రూపాయలు ఇస్తున్నారా అని మన పిల్లగానే చూడమని చెప్పు. ఈ పాప ఎప్పుడైనా వస్తున్నప్పుడు బాగా ఫోన్లో చూస్తుంది. చూసినా తల్లి ఎప్పుడన్నా నీ పెళ్ళైందా? తల్లి పెళ్ళైపోయిందా? మరి ఏదైనా ఇప్పుడు నీ కళ్యాణ లక్ష్మి వస్తుందా? ఇప్పుడు ఇవాళ నీకు ఏమొస్తుంది? ఇవాళ కళ్యాణ లక్ష్మి వస్తుంది. మరి వేరే స్టేట్లో ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి వస్తుందా? చూసినావా ఎప్పుడన్నా? చూసినావా? రావట్లేదు. వెరీ గుడ్. మరి ఏ రాష్ట్రంలో కూడా వస్తలేదు. కేసీఆర్ గారు ఒకటే నమ్ముతానమ్మా, ఆదాయం పెంచాలి, బాగా రాష్ట్ర ఆదాయం పెంచాలి, బీదోళ్ళకి మంచి చేయాలి, వెంటనే మంచి చేయాలి. ఇప్పుడు చిన్న ఉదాహరణ చెప్తే, ఇంకోటి, ఇక్కడ 8 మంది ఇంట్లో మొగోళ్ళందరికీ అడుగుతారు ఎల్ఐసి ఉండుంటుంది. ఉందా ఎల్ఐసి? మొగోళ్ళు ఎల్ఐసి చేసుకుంటారు. మొగోళ్ళు బాగా అంటే ఈ ఎల్ఐసి ఏంటంటే ఎవరికైనా మనకి ఎప్పుడైనా ఆపద వచ్చినప్పుడు మన ఇంట్లో పైసలు వస్తాయి. మన సంవత్సరం పైసలు కడితే మామూలుగా ఎప్పుడు మన దగ్గర మొగోళ్ళు ఏం చేస్తారంటే ఆడోళ్ళు కట్టారు, బట్టి వాళ్ళే కట్టుకుంటారు. ఆడోళ్ళు రక్షణ ఉంటుంది పైసలు అని చెప్పి కడతారు.